బీఆర్ఎస్ లీడరు కేటీఆర్ సారు ఇవాళ పార్టీలతోని మీటింగ్ పెట్టిండు. చాలా సేపే మాట్లాడిండు. రేవంత్ సార్ గురించి, రాష్ట్రం గురించి, దేశంలో రాజకీయాల గురించి చెప్పుకొచ్చిండు. ఢిల్లీ ఓట్ల గురించి కూడా మాట్లాడిండు. అవేందో చూద్దాం పాది. ఢిల్లీ ఓట్లల్లా కేజ్రీవాల్ సార్ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచింది కదా, దానికి కారణం ఎవరంటారు? ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? హే ఊకోండి సారు, లెగ్గులు ఎగ్గులు కూడా నమ్ముతారా? బీజేపీ వాళ్ళు ఎవరితోనో గట్టిగా ప్రచారం చేయించినట్టున్నారు, అందుకే గెలిచిండ్రు. ఏడాడ నిలబడుతున్నో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క. ఇది కూడా నిజమే అనిపిస్తున్నది. ఏడ ఓట్లు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతున్నారు, బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు. మరి కాంగ్రెస్ కు ఇట్లా ఎందుకు అవుతుందంటారు? తెలంగాణలో మస్తు చేస్తున్నామని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్న మంత్రులను రోజు కలుస్తున్నాం, తెలంగాణకు పైసలు తెస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవట్టే. మీరేమో ఇట్లా అంటారు. 8+8 ఎంత? 16. చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16. తెలంగాణ విషయంలో మాత్రం 8+8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడు గెలిచి పీకింది లేదు, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. వాళ్ళేం లేకుంటే పబ్లిక్ ఊకుంటారా చెప్పుండ్రి. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్లు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. ఆయనను తిట్టుడే కాదు, కేసీఆర్ సారు ఎప్పుడు వస్తాడని కూడా అడుగుతున్నారు. దాని గురించి ఏమన్నా సమాచారం చెప్తారా లేదా? తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుపోయింది మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఇవే కాదు, పులులు గిలులని చెప్పుకునేటోళ్ళకు కూడా గట్టిగానే ఇచ్చి పడేసిండు కేటీఆర్ సారు. నువ్వు పులి గిలి అంటే తీసుకుపోయి ఆయన జూ పార్క్ లో పెడతారు. మళ్ళీ మనం కూడా పులి లేదు గిలి లేదు కానీ ఏమో తీండ్రి. తెలంగాణలో చాలా మంది పులులమని చెప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళేమన్నా తీసుకుపోయి జూల పెట్టిండ్రా, గొలుసులతోని కట్టేసిండ్రా? కానీ మీరు ఇట్లా ఎడ్డిచ్చుడు మంచిగా లేదు సారు. అసలే వాళ్ళు సున్నాల పండుగ బాధలున్నారు. ఇట్లా పుండు మీద కారం చల్లినట్టు మీరు మాట్లాడొచ్చునా?